తనే చాలా అద్భుతమైన మాస్టర్. వాడిని చూసావా? బ్రాహ్మణ్ ఇలా చూడు. నాలో వెలిగే నిప్పు ఎప్పుడూ ఆరిపోదు. నేను అందుకే ఎదురు చేస్తున్నాను. నువ్వు చాలా సూపర్ గా చేస్తున్నావు. ఇది నా టర్న్. రోజంతా పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం చాలా బాగుంది. ఇదే మన బాలయ్య కిక్కు. నా ఇంట్లో అసలు ఎవరు ఉండేది? కమాన్ బ్రాంబల్. ఇది ఓపెన్ కట్. మీకు ఎంత ధైర్యం? నా ఇంట్లోకి ఎందుకు వచ్చారు మీరు? అన్నయ్య నన్ను కాపాడు. కాపాడు. మళ్ళీ ఎవరు ఇక్కడికి రాకండి. వచ్చారంటే మిమ్మల్ని కాల్ చేస్తాను. ఎప్పుడు మనకి సమస్యలు ఇస్తున్నారు. ఎలా వీళ్ళ ఇంట్లోకి వస్తున్నారు? అసలు ఇదేనా కుంఫు కొత్త టీవీ షోనా? అలా అయితే ఎలుకబంట్లు కుంఫు మాస్టర్ అవ్వాలనుకుంటున్నారా? వాళ్ళని ఏం చేస్తానని వెయిట్ చేస్తూ చూడండి. సైలెంట్ గా ఉండు తమ్ముడు. మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? మనం ఎండు చూడాలి కదా. త్వరగా వెళ్ళకపోతే అయిపోతుంది. కానీ విక్కీ ఇంకా ఇంట్లోనే కదా ఉన్నాడు. పర్వాలేదన్నయ్యా, మన దగ్గర ప్లాన్ ఉంది కదా. ఇది లోపల వేసామంటే వాడు అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతాడు. అరే ఏంటి తమ్ముడు? ఆ 2 ఎలుకబంట్లు ఇప్పుడు ఎక్కడ ఉంటారో? ఈ అద్భుతమైన టీవీ షో కూడా ఇప్పుడు అయిపోబోతుంది. సరే ఆపండి, అంతా మనమే చూసుకుందాం. ఏమైంది? నొప్పిగా ఉంది. అరే నీ తమ్ముడు కూడా వచ్చేసాడా? లాగర్విక్, నా అన్నయ్యని ఏమీ చెయ్యకు. కుంఫు బుక్క. మనం ప్లాన్ వేసింది పాడవలేదు. మన దగ్గర ఈ బుక్ ఉంది కదా, దీంతో కుంఫు నేర్చుకోవచ్చు. చూసారు కదా, నేను కుంఫు మాస్టర్ని. నువ్వు చాలా సూపర్ గా చేస్తున్నావు లాగర్విక్. మీకు కుంఫు అంటే ఇష్టమే కదా, కావాలంటే నా శిష్యులుగా ఉండండి. నిజంగానా? చెప్పిన వెంటనే నమ్మేశారు. మీరిద్దరు కుంఫు నేర్చుకోవాలంటే మీరు ముందు మీ మాస్టర్ మాట వినాలి. వాళ్ళు మీ ఇద్దరి దగ్గర ఏం చెప్తాడో అదేలాగే మీరు చెయ్యాలి. స్టెప్ 1, నేను మాట్లాడని చెప్పేంత వరకు నువ్వు మాట్లాడకూడదు. ముక్కును తిప్పేస్తాను. నీకు కూడా నవ్వకు. కుంఫు వస్తే నిలబడే పోస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? తలని పైకతో ఒళ్ళు స్ట్రైట్ గా పెట్టు, కడుపును లోపలికి స్ట్రైట్ గా నుంచో. అదే ఇప్పుడు నేను చూడడానికి చాలా బాగున్నావు గ్రాంబల్. అసలు మూత ఎందుకు ఇలా పెడుతున్నావు? కాస్త నవ్వచ్చు కదా. వద్దురా, దీనికి అదే పర్వాలేదు. ఈ బుక్ లో ఉన్నట్టుగా మీరు అందరు మొదటి నుంచి మొదలు పెట్టాలి. అప్పుడే మీరు స్కిల్ తో పైకి వెళ్తారు. అప్పుడే మీరు నాలాగా రాగలుగుతారు. ఏంటి అర్థమైందా? రండి మొదలు పెడతాం. అక్కడ 800 చెక్కలు ఉన్నాయి, దాన్ని తాండి. 800 చెట్లు ఏంటి భయంగా ఉందా? వద్దంటే చెప్పేసాయండి. అవును, వీడు సరిగ్గా చెప్తున్నాడు. ఏంట్రా నువ్వు? ఇదంతా అసలు ఆటతనంగా ఉంది. 6 టన్ వరకు ఎత్తుతాం. అలాగా? అయితే పోండి. మనం మొదలు పెడదామా తమ్ముడు? మనం ఎవరు అనేది వీడికి చూపిద్దాం. మేము ఏం చేస్తామో చూడు. 6 టన్నులు ఎత్తుతారా? ఎవరి దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు? ఇప్పుడు మేము ఏం చేస్తానో చూడండి. ఈ ఒక్క బుక్ పెట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టబోతున్నాను. మనం ఏం చెప్పినా చేస్తున్నారు. నేను చేసే పనులు కూడా చేస్తున్నారు. చాలా మంచి ఐడియా అది.
ఇది ఈజీగా అయిపోయింది. చూసావా, నా ఒంట్లో నుంచి చెమటే రాలేదు. మొదట్లో ఇలాంటి విషయాలు చేయడం గొప్ప విషయం కాదు, నార్మల్ అయిన విషయాలే. అసలు మీరిద్దరు ఏదో పాస్ చేశారు. ఏదో పాస్ చేసామంటే ఏమంటున్నారు? నాకు తెలిసినంత వరకు నేను ఒక్కనే దినంతా చేస్తాను. సో మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. చెప్పేది అర్థమైందా? నువ్వు చేయగలుగుతావని ఇప్పుడు చేసి చూపించు. ఏంట్రా ఇద్దరు నవ్వుతున్నారు? నువ్వు నవ్వకు తమ్ముడు, వాడు చిన్న పిల్లాడు. నువ్వే కదా చెప్పావు ఇది చాలా ఈజీ అయిన పని, ఈజీగా చేయొచ్చన్నావే. అవును, నువ్వే కదా చెప్పావు. అదే నేను చెప్పాను. నా దగ్గర అబద్ధమే కదా ఇలా చెప్పావు. చూడండి, ఏంటి వాడు ఓవర్ గా చేస్తున్నాడు? నేను ఎంత బలవంతుడినని ఇప్పుడు చూపిస్తాను చూడండి. జాగ్రత్తగా చూడండి. అవును, బాగా చేశాడే. ఇదంతా చాలా ఈజీ, కానీ మీరు ట్రై చేయకండి, ఎందుకంటే ఇది చాలా ప్రమాదమైనది. నువ్వు సరిగా చెప్పావు. ఉండు, నేను ట్రై చేస్తాను. అయ్యో మాస్టర్, కళ్ళు తిరిగి పడిపోయాడు. నేను అనుకున్నట్టుగా పడిపోయాడు. నేను చెప్పేదంతా నమ్మండి, అప్పుడే మీరు నాలాగా అవుతారు. నిజంగా చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నా. వీళ్ళు పెరక్కి వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఆ చక్కల్ని అతికించిందో వీళ్ళు చూడలేదనుకుంటా. నేను చెక్ చేస్తాను. ఒకటి అర్థం చేసుకోండి, కుంగ్-ఫు మాస్టర్ ఒక విషయాన్ని చెప్పారు. మన మనసు మన అదుపులో ఉంటే మాత్రమే మన దగ్గర బలం ఉంటుంది. ఏంటి అర్థమైందా? ఏమంటున్నాడు? నువ్వేం చేస్తున్నావు రా? మనసుని ధైర్యంగా ఉంచుకోబోతున్నాను. ధైర్యం వస్తుంది వస్తుంది. ఏమొస్తుంది నీకు? ఏంటి చెప్పింది? నీ ధైర్యం గురించి చెప్తున్నా, పొద్దు నువ్వు తినేందు గురించి నేను చెప్పలేదు. నన్ను చాలా కోపెడుతున్నారు. ఇప్పుడు కూర్చోండి, కూర్చోండి. ఇలాగారా? ఎస్, సరిగ్గా ఉంది. ఇప్పుడు మీ కళ్ళల్ని అలాగే ముయ్యండి. బాగా గమనించండి. మీ మనసుని ఒక అదుపులో పెట్టుకోండి. అప్పుడే మీ బలం ఏంటో మీకు తెలుస్తుంది. అది చేయడానికి మీ మనసుని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఏం జరిగినా సరే దాన్ని మీరు అసలు వినకూడదు. నాకు అసలు ఏదో ఫీల్ అవుతుంది. రంబల్, నీకు తెలుస్తుందా? రంబల్, రంబల్. ఎలుక బంట్లారా, ఇప్పుడు బాగా నా దగ్గర దొరికిపోయారు కదా. అన్నయ్య, ఇది కూడా కుంఫు క్లాసులో ఒకటారా? కాస్త జరుగు, ఇది నేను చూసుకుంటాను. మీరు ఏం చేసినా సరే అక్కడి నుంచి మీరు అసలు తప్పించుకోలేరు. ఈ ఎనుములంతా నేనే చేస్తాను రా. ఏంటి, నువ్వు పెట్టిన టెస్ట్ లో మేము పాస్ అయిపోయాం కదా? అదే పర్వాలేదు, మీరిద్దరు బాగానే చేశారు. ఇప్పుడు మనం అల్టిమేట్ ట్రైనింగ్ ని మొదలు పెడతామా? ఏమంటున్నావు? అల్టిమేట్ ట్రైనింగ్. మీ చివరి టెస్ట్ ఏంటంటే మీరిద్దరు ఒక బాక్సింగ్ మ్యాచ్ లో పాల్గొవాలి. ఈ బాక్సింగ్ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్ళే బెస్ట్ కుంగ్-ఫు మాస్టర్. అయితే ఈ ప్రపంచంలో వాళ్ళే బెస్ట్ అయిన వాళ్ళ? సరిగ్గా చెప్పారు. రే అన్నయ్య, తప్పకుండా వాళ్ళని ఓడిస్తాను. తర్వాత నేనే బెస్ట్ ఫైటర్ ని. ఇప్పుడు వరకు అన్నింట్లో బెస్ట్ ఎవరని అందరికీ తెలుసు. చూస్తావా? ఏంటి? వీళ్ళిద్దరు మధ్య చాలా సూపర్ గా ఉంటుంది. చేతుల పాప్కార్న్ ఉంటే చాలా బాగుంటుంది. రే అన్నయ్య, నా దెబ్బ ఎలా ఉంటుందో చూడు. నువ్వు కొట్టే దెబ్బ చేమ కొట్టినట్టుగా ఉంటుంది తమ్ముడు. ఎంతకు వెయిట్ చేస్తున్నారు? మొదలు పెట్టండి. నేను ఒక ప్రశ్న అడగాలి. నువ్వే కదా చెప్పావు ఈ పోటీలో గెలిచే వాళ్ళు కుంగ్-ఫు మాస్టర్ అవుతారని. ఇప్పుడు నువ్వే కదరా ఛాంపియన్, అయితే నీతోనే కదా గొడవ పడాలి. అవును కదా, సరిగా చెప్పాడు. న్యాయంగా నీతోనే గొడవ పడి గెలవాలి. నువ్వే కదా గ్రేట్ అయిన కుంగ్-ఫు మాస్టర్వి. అలా చెప్పలేదు, నేను చెప్పేది చేసి వినండి. ఇప్పుడు దీన్ని నేను తీసుకో. ఇప్పుడు ఈ దెబ్బ తీసుకో. ఏయ్, అదిరిపోయింది. పర్వాలేదు తమ్ముడు.
మనమే ప్రపంచంలోనే గొప్ప కుంఫు మాస్టర్. అన్నయ్య మన ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు? ఓ రంబల్, మనమిద్దరం బెస్టేరా. ఇదంతా ఒప్పుకోను అన్నయ్య. ఎవరు గొప్ప వాళ్ళో చెప్పు. ఎలక బట్టలారా కుంఫు నేర్పేటట్టుగా మీ ఇద్దరు గొడవ పెట్టాలని చూస్తే నన్ను ఇలా చేశారు.